ఇప్పుడు ఈ వెనక కనిపిస్తున్నాయి కదా, అదేంది అంటే సీఎం గారి సభ. సభ పేరుకు సినీ కార్మికులు పెట్టిన అభినందన సభ అని చెప్పినా అది ఫక్తు రాజకీయ సభనే. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికల సభనే అది. సీఎం గారు చేసిన ఫస్ట్ ఇప్పుడు మనం మొదలు ఇట్లా అరంగేట్రం అంటారు కదా, అట్లాంటిదే అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. అది ఫ్లాప్ షో సినిమా వాళ్ళది కదా, అందుకోసం షోల భాషలో చెప్తే తెలుస్తుంది, అర్థమవుతుంది వీళ్ళకి. ఫస్ట్ షో, సెకండ్ షో, మ్యాట్నీ షో ఇట్లా చెప్తారు కదా సినిమాలు. అట్లా రేవంత్ రెడ్డి గారి సభ అట్టర్ ఫ్లాప్ షో. ఫ్లాప్ షో అని ఎందుకంటున్నా అంటే ఈ ఫోటోలు చూస్తే ఇప్పటికి అర్థమవుతుంది మీకు. ఇది సీఎం గారి సభకు ఉన్న రెస్పాన్స్. ఇది మొత్తం ఖాళీ కుర్చీలే. ఇగో చూడు, ఏడ చూసినా ఇంకా చాలా మంది జనం వస్తారు. వెనుక ఉన్న వాళ్ళకి కనబడరో వినబడదో అని ఇగో మొత్తం ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసిర్రు ఎక్కడికక్కడ వెనకాల మొత్తం. ఇగో ఇక్కడ కనిపిస్తున్నాయా, కానీ చూసేటందుకు ముందు జనం మాత్రం లేరు. స్క్రీన్లు ఏర్పాటు చేసిర్రు, మొత్తం పెద్ద ఎత్తున ప్రచారం చేసిర్రు, అన్నీ చేసిర్రు. కానీ ఈడ స్క్రీన్లు ఉన్నాయి కానీ ఆ స్క్రీన్ల ముందు జనం లేరు. అయితే ఈ సభ ఎందుకోసం జరిగింది, మీదికి ఏం చెప్తున్నారు, అసలు దేనికోసం ఈ సభ పెట్టింది, అది కూడా మాట్లాడుకోవాలి. ఇది పేరుకి ఏం చెప్పిర్రు, సినిమా ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్ ఉంటాయి కదా, అన్ని డిపార్ట్మెంట్స్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి మొదలు పెడితే కింది వరకు టెక్నీషియన్లు అందరి కలిపి 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. 24 క్రాఫ్ట్స్లకు సంబంధించిన వాళ్ళు పని చేసిన తర్వాతే ఫైనల్ అవుట్పుట్ వస్తుంది, సినిమా బయటకు వస్తుంది. అట్లా నిన్న ఏం చేసిరంటే 24 క్రాఫ్ట్స్ వాళ్ళు, ముఖ్యంగా కార్మికులు ఒక అభినందన సభ పెట్టిర్రు సీఎం గారికి. అసలు ఎందుకోసం పెట్టిర్రో, దీన్ని అభినందన సభ ఎందుకు ఏర్పాటు చేస్తుర్రో ఏందో మరి, వాళ్ళకు ఎందుకు పెట్టిర్రో వాళ్ళకన్నా తెలుసో లేదో కానీ అసలు ఇప్పుడు ఏముంది, సమయం ఏంది, సందర్భం ఏంది, దేనికోసం పెట్టిర్రు అనేది కూడా అర్థం కాలే. అట్లనే ఆ సభకి రమ్మన్నోళ్ళకి కూడా అర్థం కానట్టుంది. అందుకే అసలు ఏంది సభ ఏంది, ఏడికి రమ్మంటున్నారు, ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు, ఏంది సమయం సందర్భం ఉండాలి కదా ఇప్పుడు ఏదన్నా పెట్టుకుంటే కనుక. అది ఏది లేకుండా అసలు ఇది ఏంది అనుకున్నారో ఏమో, ఎవ్వరు రాలే. ఇంకేం చేసిరంటే మొత్తం ఈ కార్మికులు ఉంటారు కదా, ఇండస్ట్రీలో పనిచేసే కార్మికుల లాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ సెలవులు కూడా ఇచ్చిర్రు. ఒకరోజు నిన్న మొత్తం షూటింగ్లు కూడా మానేసిర్రు. దాన్ని అఫీషియల్గా ఆ సంఘాలు ఉంటాయి కదా అవి చెప్పిర్రు కూడా, ఇవాళ షూటింగ్లు నడివే ఎక్కడ, ఎందుకంటే షూటింగ్లు ఉన్నప్పుడైతే వాళ్ళు షూటింగ్లకు పోతారు కదా, సభకి ఎవరు వస్తారు అంటే షూటింగ్కి పోతే పైసలు వస్తాయి వాళ్ళకి, కానీ సభకు వస్తే ఏమొస్తుంది, అట్లా రాకుండా ఉంటారేమో అని మొత్తం ఆ పనులు కూడా లేవు. నిన్న ఆ కార్మికులకు ఎవరికి కూడా షూటింగ్లు లేవు. మొత్తం ఆ సంఘాలన్నీ కూడబలుక్కొని సెలవిచ్చిర్రు. సెలవిచ్చి కార్మికులను మొత్తం మందిని రమ్మంటే వచ్చిన జనం ఇది. మొత్తం సెలవులు పెట్టి వాళ్ళని మీరు సభకి రండి అని అంటే ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కదా, ఇంట్రెస్ట్ లేదు అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే సీఎం గారి సభ అంటే ఆ కార్మికులకు ఉన్న ఇంట్రెస్ట్ ఏంది అనేది ఒక్కసారి ఈ ఫోటోలు చూస్తే అర్థమవుతుంది. అభినందన సభ అనే పేరుతో జరిగినా కూడా ఇది జూబ్లీ హిల్స్లో ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఉంది. దాంట్లో వాళ్ళ క్యాండిడేట్ నవీన్ కుమార్ యాదవ్ ఉన్నాడు. అయితే పేరుకి ఇది సినిమా వాళ్ళ సభగా కనిపించినా కూడా దాన్ని పొలిటికల్ సభగానే చూడాల్సి వస్తుంది. పొలిటికల్ సభ కోసమే ఇప్పుడు ఏమి సందర్భం లేకపోయినా పెట్టింది. ఎందుకంటే జూబ్లీ హిల్స్ ఎన్నికల గురించనే అది పెట్టుకుంది. ఇప్పుడు అక్కడ ఉన్న చాలామంది కార్మికులు, ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం ఆ బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ ఏరియాలలోనే ఉంటుంది కదా, బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గాలు మొత్తం ఆ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంకి వస్తుంది. ఇప్పుడు ఈ పని చేస్తున్న కార్మికులు చాలామంది కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంకే వస్తారు. సో అట్లా ఎన్నికల సభ చేద్దాం అనుకున్నది, ఇక అది ప్లాఫ్ అయ్యేసరికి మొత్తం ఇండస్ట్రీకి సంబంధించినవే మాట్లాడిరు అనుకోరి. దాంట్లో కూడా ఇప్పుడు గతంలో సినిమా టికెట్ల రేట్లు పెంచాము అంటారు, ఇప్పుడు ఏమంటారు, టికెట్ల రేట్లు పెంచితే దాంట్లో 20% ఆ కార్మికులకు ఇవ్వాలట. ఇంకోటి ఏంది, అసలు హాలీవుడ్ రేంజ్లో ఇండస్ట్రీని చేస్తాము ఏదో చెప్పిరు కదా, రకరకాల సంక్షేమ నిధి ఏదో ఏర్పాటు చేస్తాము, అట్లా అన్నీ చెప్పిరు. కానీ అసలు వినేందుకు జనం లేకుండా పోయారు. ఇప్పుడు ఇంకోటి కూడా ఏంది అంటే దీనికి మొత్తం పెద్ద పెద్ద హీరోలు, డైరెక్టర్లు, మొత్తం ఇండస్ట్రీలో ఉన్న అతిరథ మహారథులు అందరూ వస్తారు అన్న లెక్క చెప్పిరట. అంటే వాళ్ళని చూసేందుకన్నా అట్లీస్ట్ ఇప్పుడు వచ్చేటోళ్ళని చూసేందుకోసమన్నా వస్తారు అనుకొని ఎక్స్పెక్ట్ చేసి ఇక ఎన్ని హామీలు ఇవ్వాలనో, ఇప్పుడు ఎన్నికలకు కదా ఇస్తారు కదా రాజకీయ నాయకులు, హామీలు ఇస్తారు కదా,
మేము ఇవి చేస్తాం అవి చేస్తాం. కాంగ్రెస్ పార్టీ మొన్న ఇచ్చింది కదా, మేము అధికారంలోకి వస్తే 6 గ్యారంటీలు ఇస్తాం, 420 హామీలు ఇస్తాం. అట్లా పెద్ద పెద్ద హీరోలు వస్తారని చెప్పిర్రట, డైరెక్టర్లు వస్తారు అని చెప్పిర్రట. ఇక మొత్తం ఊదరగొట్టిరు ప్రచారం. అయినా సరే ఉన్న రెస్పాన్స్ ఇది మొత్తం ఫ్లాప్ అయింది అనేది దీన్ని చూస్తే అర్థమైపోతుంది కదా మనకి. ఇక దానికి తోడు ఇంకా మళ్ళా ఇక వీళ్ళ దాంట్లో ఎట్లుంటాయి మనకు తెలిసిందే కదా రాజకీయాలు. సినిమాటోగ్రఫీ మంత్రి ఉన్నాడు, ఆయన పోయింది ఏ మీటింగ్కి? సినిమాకి సంబంధించిన ఓ మీటింగ్కి పోయిండు. ఇప్పుడు ఏదైనా డిపార్ట్మెంట్ మీటింగ్ జరిగితే ఆ డిపార్ట్మెంట్ మంత్రిని తీసుకొని పోవడం అనేది ఎవరన్నా చేస్తారు. అది సీఎం గారు ఆ మీటింగ్కి హాజరైనా సరే అది సినిమాకి సంబంధించిన దాని మీద జరుగుతున్న మీటింగ్ కాబట్టి సినిమాటోగ్రఫీ మంత్రి ఉండాలి కదా. ఆయన అసలు తెలంగాణలో కూడా లేడు, ఆయన వేరే దగ్గర ఉన్నాడు, ఇక్కడ మీటింగ్ పెట్టిరు. అసలు ఇట్లాంటి సభలు మీటింగ్లు ఏమన్నా ఉంటే ఏదో పొద్దుగాల అనుకొని సాయంత్రానికి చేసేటివి ఉండవు కదా, ముందు షెడ్యూల్ అవుతుంది. సీఎం గారు హాజరయ్యే మీటింగ్ అంటే కనుక ముందే షెడ్యూల్ చేస్తారు, చాలా రోజుల ముందే డిసైడ్ అవుతుంది. అంత ముందు డిసైడ్ అయిన రోజు మరి మంత్రికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయిరా? అంటే చాలా రోజుల ముందు డిసైడ్ అయినప్పుడు అందరి డేట్స్ చూసుకొని సినిమాటోగ్రఫీ మంత్రిది, రేవంత్ రెడ్డి గారిది, లేకపోతే సీఎం గారు ఇట్లా మీటింగ్ అభినందన సభ ఒకటి ఉంది అంటే మంత్రులు ఆటోమేటిక్గానే ఒకవేళ ఏదన్నా ఇంపార్టెంట్ మీటింగ్ లాంటిది కాకపోతే కనుక క్యాన్సిల్ చేసుకుంటూ ఈ మీటింగ్లకు వస్తారు. మరి ఆయనకి ఇన్ఫర్మేషన్ ఉందా? ఉంటే ఆయన అటెండ్ కాకుండా పోయిందా, లేకపోతే అసలు ఆయనకి ఇన్ఫర్మేషనే లేదా? మనకున్న దాని ప్రకారం అయితే అసలు ఆయన మాట్లాడిన దాని ప్రకారం ఆయనకు పెద్ద ఇన్ఫర్మేషన్ ఉన్నట్టు, లేకపోతే ఆయన రమ్మని ఏదో ఇన్వైట్ చేసినట్టుగా అయితే కనిపిస్తలేదు. ఎందుకంటే ఆయన వాళ్ళ దగ్గర మనుషుల దగ్గర మాట్లాడిండట, అసలు నేను లేకుండా నా శాఖకు సంబంధించిన మీటింగ్ చేసుడు ఏంది అని. ఇప్పటికే మంత్రుల ఇష్యూ ఎట్లా నడుస్తుంది చూస్తున్నాం కదా మనం. రాధాకృష్ణ వ్యాసంతో అసలు మంత్రులు ఏంది, మంత్రుల కథ ఏంది, ఇదంతా బయటపడ్డది. ఇంకో దిక్కు అసలు ఆ శాఖ మంత్రే లేకుండా ఓ మీటింగ్ పెట్టిరు. గతంలో కూడా గంతే, ఇప్పుడు ఇది ఒక్కసారి వచ్చింది కాదు, గతంలో కూడా ఓ సినిమాకి సంబంధించిన టికెట్ల పెంపు విషయంలో అసలు ఆయనకు తెలియదు. అరే నాకు తెలియదు, గవర్నమెంట్ రూల్ అనుకుంది కదా, సభలో సీఎం గారు చెప్పిర్రు అసలు టికెట్ల రేట్లు పెంచాము అది ఇది అని. ఆ పుష్ప 2 ఇన్సిడెంట్ తర్వాత మళ్ళీ దాన్ని బ్రేక్ చేసుకుంటూ మీరే చేసిర్రు, అసలు ఆ శాఖ మంత్రిని నేను ఏం చేస్తున్నట్టు నాకు తెలియాలి కదా, నాకు తెలియకుండా నా శాఖలో ఏలు పెడుతుర్రు అని ఆ మంత్రి మొత్తుకుంటూనే ఉన్నాడు. ఇది ఒక్కసారి కాదు, 2-3 సార్లు అయింది. మరి ఆయన ఏం మాట్లాడతాడు, ఏం చేస్తాడు అనేది చూడాలి. కానీ కొంతమంది దగ్గర మాట్లాడిండట, అరే కాంగ్రెస్ పార్టీలో మేము ముందు నుంచి ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు, మంచిగా ఉన్నప్పుడు, మంచిగా లేనప్పుడు ఎప్పుడైనా సరే మేము పార్టీని పట్టుకొని ఉన్నాం, పార్టీని నమ్ముకొని ఉండి పార్టీలో ఉన్న వాళ్ళకి ఒక మామూలు వ్యక్తిని కూడా కాదు, నేను అదే శాఖకు సంబంధించిన మంత్రిని కనీసం నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, నేను లేనప్పుడు ఎట్లా చేస్తారు ఈ మీటింగు? ఇదే ఆయన అడుగుతుంది. నిజంగా వాల్యుబుల్ క్వశ్చన్ ఆయన అడిగేది. అసలు ఆయనకి సంబంధం లేకుండా, ఆయనకి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎట్లా చేస్తారు మీటింగు? మరి ఏమనుకున్నారో సీఎం గారు అంటే మంత్రులు ఉంటే ఎంత లేకపోతే ఎంత, నాకు కదా అభినందన సభ, దానికి మంత్రితో పనేముంది అనుకున్నాడో కానీ పెట్టిండు. మరి ఆ పెట్టిన మీటింగ్ అన్న ఏమన్నా సక్సెస్ అయిందా? మంచిగా ఫుల్ సక్సెస్ చేసుకున్నారా? ఇప్పుడు మంత్రులు లేకుండా లేకపోతే ఇంకొకరికి చెప్పకుండా ఆ మీటింగ్ని ఏమన్నా సక్సెస్ చేసిర్రా అంటే అది కూడా లేదు. అట్టర్ ఫ్లాప్ షో అయింది నిన్న. దీన్ని చూసిన తర్వాత ఇప్పుడు సీఎం గారికి ఉన్న రెస్పాన్స్ ఏంది, జనం ఆయన మీటింగ్లకి ఎందుకు వస్తలేరు, అసలు ఏం జరగదండి కాంగ్రెస్ పార్టీలా? ఇప్పుడు ఈ చర్చ కాంగ్రెస్ పార్టీలో అసహజంగానే మొదలవుతుంది. ఎందుకంటే అంత పెద్ద మీటింగ్ అనుకున్నారు వాళ్ళు, చాలా 2-3 రోజుల నుంచి చెప్పిర్రు, షూటింగ్లు క్యాన్సిల్ చేసుకున్నారు. ఇంత చేసిన తర్వాత కూడా వచ్చిన రెస్పాన్స్ ఇదైతే కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఆలోచించుకోవాలి, ఏంటిది, ఏం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు హాజరైన మీటింగ్ కూడా ఇట్లా మొత్తం ఖాళీ కుర్చీలు కనిపిస్తే కనుక మిగతా పరిస్థితి ఏంటిది అనేది ఒకసారి ఆలోచించుకోవాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అసలు ఏంది, ఎక్కడ మిస్టేక్ ఉంది, ఏం జరుగుతుంది? ఇప్పటికే ఆల్రెడీ మీ ప్రభుత్వం మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది. మీరు ఇస్తామని చెప్పిన ఏమీ చేయలేదు అది ఇది అని ఊర్లల్లో జనాలు ఎట్లా తిరగబడుతున్నారో చూస్తున్నాం. ఈడ కూడా ఓట్ల కోసం వస్తే మేము ఏం చేయాలి? ఇప్పుడు జూబ్లీ హిల్స్లో అయితే కొంతమంది పబ్లిక్ బయటకు పోతే ముఖం మీద చెప్తున్నారు ఇంకోసారి మేము కాంగ్రెస్ పార్టీ కోటయ్యామని. సరే, ఎన్నికల సందర్భాలలో వాళ్ళ దగ్గరకు వచ్చే నాయకుల్ని మాట్లాడడం, లేకపోతే ఓట్లు వచ్చినప్పుడు వాళ్ళ ఒపీనియన్ని చెప్పడం వేరైతే, అసలు మీటింగ్లకు కూడా వస్తలేరు జనాలు, అసలు చూడ్డానికి కూడా ఇష్టపడతలేరు మిమ్మల్ని అంటే మరి ఏం జరుగుతుంది ఇంకా మీ పార్టీలా, మీ ప్రభుత్వంలో అనేది ఒకసారి ఆలోచించుకోరి. మొత్తం మీద నిన్న సీఎం గారి సభ అట్టర్ ఫ్లాప్ షోగా నిలిచింది.